అనుకున్న అందరూ కూడా బయటకు వస్తారు. ఇవాళ ఎవరో డైమండ్ రాణి నేను అనలేదు బాబాయ్. ఇవాళ మరి మన క్రీడలను ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మీకు జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ 3% మార్క్స్ క్రీడల కోసం ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక 3% మార్క్స్ ప్రత్యేకంగా స్పోర్ట్స్ నిమిత్తం మీకు యాడ్ అవుతాయి. 2 ఉండేది దాన్ని 3 చేయడం జరిగింది. ఇదే కాదు, గతంలో మేము చాలామంది బాక్సింగ్ చాలా చిన్న చిన్న వాడల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. సార్ తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళకి స్థలం ఇచ్చి, ఇల్లు లేకపోతే వాళ్ళకి భూమి ఇచ్చి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇచ్చి, భవిష్యత్తులో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే కాదు, హిమాలయాలు కొంతమంది పిల్లలు వెళ్ళి ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు కూడా మేము డీడీలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ లాస్ట్ 5 yearsలో ఏమీ లేవు. ఇక్కడే మచిలీపట్నంలో ఒక వెయిట్ లిఫ్టర్ పవర్ లిఫ్టింగ్లో అతను వెళ్ళడానికి డబ్బు లేకపోతే మేమందరం కూర్చుని అతనికి కొంత ఇచ్చి సపోర్ట్ చేసి పంపిస్తే అతను స్వహస్తాలతో మెడల్ సాధించుకొస్తే మేము పెద్ద ఊరేగింపు తీసుకొచ్చి వాళ్ళందరూ తీసుకొచ్చాం. వరల్డ్ ఛాంపియన్షిప్లో మురళీకృష్ణ. ఇదే కాదు, స్టువర్ట్పురం అందరూ తెలుసు కదా, స్టువర్ట్పురం నుంచి అతని పేరు రాహుల్కి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అతనికి మెడల్ ఇప్పించడం కూడా జరిగింది.